బాలీవుడ్లో అత్యంత విజయవంతమైన మూవీ ఫ్రాంచైజీల్లో ఒకటైన వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్ ఇప్పుడు కీలక మలుపు వద్ద నిలిచినట్లు సమాచారం. ఆలియా భట్ నటిస్తున్న ఆల్ఫా సినిమా కేవలం మరో స్పై మూవీ కాదు, ఈ యూనివర్స్ భవిష్యత్తును నిర్ణయించే సినిమా అని బాలీవుడ్లో గట్టిగా ప్రచారం జరుగుతోంది. టైగర్, పఠాన్, కబీర్ల కథలకు ఆల్ఫాతో ముగింపు పలుకుతారనే ప్రచారం సాగుతోంది. ఒకప్పుడు టైగర్ గర్జించాడు, ఆ తర్వాత కబీర్ వేటాడాడు, కొన్నేళ్ల క్రితం పఠాన్ దేశాన్ని కాపాడాడు. బాలీవుడ్ బాక్సాఫీస్ ను షేక్ చేసిన ఈ ముగ్గురు సూపర్ స్పై హీరోలు ఇకపై తెరపై కనిపించబోరనే ప్రచారం మొదలైంది. వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్ లో తొలి మహిళా ప్రధాన చిత్రం ఆల్ఫా. ఇందులో ఆలియా భట్, శార్వరి వాఘ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. మరి కొద్ది రోజుల్లో మూవీ టీజర్ విడుదలకు సిద్ధమవుతుండగా ఈ చిత్రంతో యష్ రాజ్ స్పై యూనివర్స్ కు ఎండ్ కార్డ్ పడుతుందనే ప్రచారం జోరందుకుంది. ఆల్ఫా హిట్ అయితే స్పై యూనివర్స్ కొత్త దశలోకి వెళ్తుంది, ఫెయిల్ అయితే యూనివర్స్ కు బ్రేక్ పడొచ్చు అంటూ బీటౌన్ హింట్ ఇస్తోంది. ఎందుకంటే పఠాన్ తో యూనివర్స్ నెక్స్ట్ లెవెల్ కు వెళ్లిన టైగర్ 3 వార్ 2 ఫెయిల్ కావడంతో స్పై యూనివర్స్ ప్రమాదంలో పడింది. ఒక దశలో ఆల్ఫా కూడా డైరెక్ట్ గా ఓటీటీలో రిలీజ్ అవుతుందని ప్రచారం సాగింది. కానీ యష్ రాజ్ మాత్రం ఆల్ఫాను జూలై 10న థియేటర్స్ లోకి తీసుకొస్తోంది. అధికారికంగా వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్ ముగిసిందని ఎక్కడా ప్రకటించలేదు. పఠాన్ సీక్వెల్, టైగర్ వర్సెస్ పఠాన్ వంటి ప్రాజెక్టులు ఆలస్యం అవుతూ ఉండటం, అనిశ్చితి నెలకొనటం స్పై యూనివర్స్ భవిష్యత్తుపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. ఆల్ఫాతో స్పై యూనివర్స్ కు ఎండ్ కార్డ్ పడుతుందా? టైగర్, పఠాన్, కబీర్ కథలకు బ్రేక్ పడుతుందా అని అభిమానులకు టెన్షన్ పట్టుకుంది. స్పై యూనివర్స్ దారెటు అనేది ఆల్ఫా రిలీజ్ తో క్లారిటీ వస్తుంది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.